యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిజంగా తెచ్చావా? ప్రామిస్, నిజంగా తెచ్చాను గణపతి. ఏంటి డ్రామాలా? కప్పు తీసుకొస్తే బ్యాగ్ లో ఉండాలి కదా. కాకెత్తుకుపోయిందా లేక బ్యాగ్ తినేసిందా? నేను తెచ్చాను. అయితే ఇవ్వు. అదేంటి పూజ, కప్పు తేజకి ఇవ్వనని రాత్రి చెప్పావుగా? నాకిప్పుడు అర్థమైంది. ఆ కప్పు నువ్వే నొక్కేద్దామని ఫిక్స్ అయ్యి బ్యాగ్ లో పెట్టాను, నీకు ఇద్దామని తెచ్చాను. అది కనపడటం లేదు అని నాటకాలు ఆడుతున్నావా? అది కాదు. ఏయ్, నా సంగతి నీకు తెలీదు. రేపటికల్లా నా కప్పు తెచ్చి నా చేతిలో పెట్టకపోతే చూసావా పూజ, నేను సరదాకి నువ్వు కప్పు ఇవ్వనన్నావంటే తనెంత సీరియస్ అయిపోయిందో. తనకివ్వడానికి నువ్వు తీసుకొచ్చావని చెప్పినా నీ మాట అస్సలు వినట్లేదు. అసలు నా బ్యాగ్ లో ఉండాల్సిన కప్ ఏమైంది? కప్పు సంగతి తర్వాత. నీకు వార్నింగ్ ఇచ్చిన ఆ తేజాని మనం అవమానించాలి. ఎలా? అందరికీ ఇవ్వడానికి చాక్లెట్లు తెచ్చాంగా, అందరికీ ఇద్దాం. ఆ తేజకి ఇవ్వొద్దు. అప్పుడు మనం ఆ తేజాన్ని అవమానించినట్లేగా. కరెక్ట్. పద. సూర్య, ఒక నిమిషం. మా అక్కలు అలా మాట్లాడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి బదులుగా నేను సారీ చెప్తున్నాను. ఈ డబ్బు తీసుకో. ఎందుకు? వాళ్ళన్న మాటల్ని నిజం చేయాలనా? అది కాదు సూర్య. ఏది కాదు? వాళ్ళు అనుకుంటున్నారు నేనొకరి దగ్గర చేయి చాచుతాను అని. కానీ చేయి చాచే అలవాటు నాకు లేదు. కష్టాన్ని నమ్మి బతుకుతున్నాను. నా కష్టంతోనే ఏదైనా కొనుక్కుంటాను. ఉంటే తింటాను, లేదంటే పస్తులుంటాను. కుదిరితే ఒకరికి పెడతాను. ఆ విషయం నాకు తెలీదా? మీ అక్కలు మర్చిపోయినట్టున్నారు. గుర్తు చేయండి. సరే, ఈ విషయం వదిలేసి. థ్యాంక్ యూ సో మచ్. దేనికి? నిన్న అమ్మొచ్చి అన్నం తినిపిస్తే గానీ అన్నం తిన్నాని ఏడుస్తూ కూర్చున్న నా కూతురు దగ్గరికి వాళ్ళ అమ్మలాగా వచ్చి అన్నం తినిపించి నిద్రపుచ్చావంట కదా, అందుకు. మావిగారు పిలిచారని వచ్చాను. నా ఇంట్లో కూడా వయసున్న పసిపిల్లుంది. పసిపిల్లకి తల్లి ఎంత అవసరమో ఒక తల్లిగా నాకు తెలుసు. అందుకే వచ్చాను. తల్లి అంటుంది, తనకు పాప పుట్టిన విషయం తనకు తెలియదు కదా. ఏదైతేనే నీ కూతురికి నీ చేత్తో నువ్వే అన్నం తినిపించావు. నా కూతురా? అంటే నా కూతురు అంటే నీకు కూతురు అన్నట్టే కదా. ఎలా అవుతుంది? తండ్రి మీరైనా తల్లి నేను కాదు కదా. నాతో విడిపోగానే వెంటనే ఇంకొకరిని పెళ్లి చేసుకొని బిడ్డని కనటం కాదు,
బిడ్డకి తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమ కూడా అందేలా చేయాలి. కానీ మీరు చేసిందేంటి? తల్లి హిమాలయాల్లో ఉంటుంది, బిడ్డ ఇంట్లో ఉంటుంది. అమ్మ కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. తన ఏడుపు మీకు పట్టదు. ఏం మాట్లాడుతున్నావు సూర్య? అక్క, వాడికి ఇంకో పెళ్లి కాలేదన్న విషయం చెప్పేసేలా ఉన్నాడే. చెప్పేశాడంటే పూజ తన కూతురన్న విషయం సూర్యకి తెలిసిపోతుంది. ఇంకో భార్య ఏంటి, హిమాలయాల్లో ఉండడం ఏంటి? ఆపండి. మీ అక్కలు చేసే తప్పుల్ని కప్పిపుచ్చే అలవాటు ఇక నేను మానుకోండి. నేను వాళ్ళకి నచ్చలేదు, నన్ను గెంటేశారు. తర్వాత వచ్చిన ఆవిడ్ని కూడా అలాగే తరిమేశారు. హిమాలయాల్లో ఉంది, తపస్సులో ఉందని ఆ పిల్ల దగ్గర అబద్ధాలు. ఎవరిని ఉద్ధరిద్దామని ఇవన్నీ? సూర్య, అది నేను చెప్పే కట్టుకున్న తను దూరమైనా కన్న బిడ్డనైనా కన్నీళ్లు పెట్టకుండా చూసుకోండి. సూర్య, నేను చెప్పేది విను. సూర్య, నా మాట విను. సూర్య, సూర్య, సూర్య! చైతు, ఏమైందిరా? అక్క, సూర్య నాకు ఇంకో పెళ్ళయిందని మాట్లాడుతుందేంటి? పూజ అమ్మ కావాలని ఏడుస్తుంటే సూర్యనే తన అమ్మాని చెప్పలేక, సూర్యాని ఇంటికి తీసుకురాలేక అమ్మ హిమాలయాల్లో ఉంది, తపస్సులో ఉందని అబద్ధం చెప్పాను. కానీ సూర్య అదే నిజం అనుకుంటుంది. నిజంగానే నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను అనుకుంటుంది. అవునరా చైతు, నిజంగానే నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు. అలా అని సూర్యతో మేమే చెప్పాం. నేను ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటక్క? సూర్యతో అలా మీరెందుకు చెప్పారు? పూజ నీకు దూరం అవ్వకుండా ఉండడం కోసం. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోకుండా నీ దగ్గర ఒక బిడ్డ ఉంది అంటే సూర్య ఏమనుకుంటుంది? ఆ బిడ్డ ఎవరో అని ఆలోచించదా? ఆరాలు తీయదా? నాన్న దగ్గరకొచ్చి గట్టిగా నిలదీస్తే ఆయన నిజం చెప్పరా? సరే, ఆయన చెప్పలేదు, మీ బావల్ని అడిగితే వాళ్ళు చెప్పరా? పూజ తన బిడ్డే అని తెలిస్తే సూర్యకాంతం ఊరుకుంటుందా? తన బిడ్డని వదులుకుంటుందా? పూజ దూరం అయితే నువ్వు బతకగలవా? అందుకే నీకు రెండో పెళ్ళయిందని, నీ రెండో భార్య కూతురు పూజ అని అబద్ధం చెప్పా. తప్పు చేశారక్క. అందుకే అనుకుంటా నేనెంత దగ్గర అవుదాం అనుకుంటున్నా సూర్య దూరంగా వెళ్ళిపోతుంది. ఒరేయ్, మేం చేసింది నీకు తప్పనిపించినా మేం చేసింది కరెక్టే. నీకు సూర్య ముఖ్యమా, నీ బిడ్డ ముఖ్యమా? వాళ్ళందరికంటే మాకు నువ్వు ముఖ్యం తమ్ముడు. కానీ నేను ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయలేనక్క. తను నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ పూజకు మాత్రం తల్లి ప్రేమ కావాలి. దాని కన్నీటికి నేను కారణం కాకూడదు. సరే రచయితో, మేం చెప్పింది అబద్ధమని, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోలేదని, పూజ నీకు సూర్యకాంతానికి పుట్టిన కూతురే అని సూర్యకి చెప్పే. కానీ ఎప్పుడు? కానీ నువ్వు ఈ నిజం చెప్పగానే అసహించుకోకుండా నిన్ను అర్థం చేసుకుని నీకు భార్యగా, పూజకు తల్లిగా నీతో పాటు ఉంటుంది అని నీకు నమ్మకం కలిగినప్పుడు చెప్పు. లేదంటే ఇప్పుడు సూర్య మనసులో
అశ్విత, ప్రెజెంట్ టీచర్. సాయి, ప్రెజెంట్ టీచర్. తేజ, ప్రెజెంట్ మ్యామ్. గణపతి, ప్రెజెంట్ టీచర్. అర్చన, ప్రెజెంట్ టీచర్. పూజ, ప్రెజెంట్ మ్యామ్. టీచర్, ఏంటి పూజ? ఈరోజు క్లాస్ అందరికి చాక్లెట్స్ పంచాలని తెచ్చాను టీచర్. చాక్లెట్సా? ఇవాళ నీ బర్త్డేనా? కాదు టీచర్, మా నాన్నగారు క్షేమంగా ఇంటికి తిరిగొస్తే చాక్లెట్స్ పంచుతానని మొక్కుకున్నాను. పూజలు మొక్కులు మా పూజకి సెంటిమెంట్ టీచర్. సరే, మీకోసం 5 minutes. వెళ్ళు. నువ్వు నాతో చేతులు కలిపితే మీ నాన్నని మా అమ్మని బయటికి తీసుకురావచ్చు. బండి దొంగతనం కేసులో కావాలనే చేతిగాని ఇరికించాను. ఇప్పుడు సూర్య తెచ్చిన అన్నంలో నేనే విషం కలిపాను. ఈరోజు నేను బయటకు వచ్చిన మా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నా దానికి కారణం నువ్వేనమ్మా. అందరికీ ఇవ్వడానికి చాక్లెట్లు తెచ్చాంగా, అందరికీ ఇద్దాం. ఆ తేజకి ఇవ్వొద్దు, అప్పుడు మనం ఆ తేజాన్ని అవమానించినట్లేగా. పూజ, తనకి చాక్లెట్లు ఇవ్వకూడదనుకున్నాం కదా, ఇవ్వకు. తనకి చాక్లెట్లు ఇచ్చావనుకో ఎప్పుడు నీతో మాట్లాడను. సరే. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. పిల్లలు అందరూ సైలెంట్ గా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రండి మేడం. పద. పూజ నాకు చాక్లెట్లు ఇస్తుంటే ఇవ్వకుండా ఆపుతావా? అందరికి చాక్లెట్ ఇచ్చి నాకివ్వకుండా అవమానిస్తారా? అన్ని చాక్లెట్స్ నా పాకెట్లోకి వచ్చేలా చేసుకుంటాను చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, టీచర్ ఎలాగో బయటికి వెళ్ళారు కాబట్టి మన సరదాగా ఒక గేమ్ ఆడుకుందామా? మీ అందరి దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కదా? అవును. నేను ఒక గిన్నె పెడతాను. మీరు మీ చేతిలో ఉన్న చాక్లెట్లని ఆ గిన్నెలో పడేలా వేస్తే గిన్నెలో పడిన ప్రతి చాక్లెట్ కి 10 రూపాయలు ఇస్తాను. అంటే ఒక్కో చాక్లెట్ 10 రూపాయలా? ఒకవేళ 10 చాక్లెట్లు పడితే 10కి 100, 100కి 1000. మంచి తరుణం మించిన దొరకదు. రండి, పోటీలో పాల్గొనండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. గిన్నెలో పడిన చాక్లెట్ కి 10 రూపాయలు ఇస్తాను. బయట పడిన చాక్లెట్లు నేను తీసుకుంటాను. ఓకే? ఓకే. ఐఎమ్ నాట్ ఓకే. ఐఎమ్ ఆల్సో నాట్ ఓకే. ఎందుకు? ఇందులో మోసం ఉంటుంది. ఇందులో మోసం ఏముంది? గిన్నెలో చాక్లెట్లు వేయగలిగితే 10 రూపాయలు వస్తాయి కదా. గిన్నెని చెప్పి లక్క పెడుతుంటే గిన్నె పెట్టిందనుకో, అంత దూరంలో నిలబెట్టించి చాక్లెట్లు వేయమంది అనుకో, అప్పుడు చాక్లెట్లు ఎక్కడ పడతాయి? కింద పడతాయి. అప్పుడు చాక్లెట్లన్నీ తను తీసుకుంటుంది. అది తన ప్లాను. మీకు భయమేం అవసరం లేదు. పెద్ద గిన్నె పెడతాను. మీకు నచ్చిన దూరం నుంచి ఆ చాక్లెట్లు గిన్నెలో వేయచ్చు.
అయితే గిన్నె దగ్గర నిలబడి వేయొచ్చా? మీ తలకే గిన్నెలో పెట్టి కూడా వేయచ్చు. పూజ, ఇది మనకి మంచి బంపర్ ఆఫర్లా ఉంది. అందరికి పంచాక ఇంకా మన దగ్గర సగానికి పైగా చాక్లెట్లున్నాయి. మనకి నచ్చిన దూరం నుంచి చాక్లెట్లో గిన్నెలో వేయొచ్చు అంటుంది కాబట్టి ఆ చాక్లెట్లన్నీ గిన్నెలో పడేస్తే మనకి డబ్బులే డబ్బులు. నాకెందుకో ఇందులో తిరగసం ఉందనిపిస్తుంది. తిరకాసు లేదు, రూపాయి కాసు లేదు. నేను చెప్తున్నాను కదా. ఈ గిన్నె ఓకేనా? మరి ఆట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మొదలు పెట్టండి. ₹10, 20 రూపాయలు, మన చాక్లెట్లన్నీ గిన్నెలో పడినాయి గణపతి. ఆ తేజ మన దగ్గర ఎన్నిసార్లు డబ్బులు నొక్కేలేదు, ఇప్పుడు అవన్నీ కక్కుతుంది. నిజంగా డబ్బులు ఇస్తుందా? ఇవ్వకపోతే ఊరుకుంటామా? గుద్దు గుద్దితే గుప్పెడు రక్తం కక్కుతుంది. అందరూ చాక్లెట్లు వేశారా? అయ్యో, గిన్నెలో చాలా చాక్లెట్లు పడ్డాయి. షాక్ అయ్యావా? అందులో 50-60 చాక్లెట్లు మావే. నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి. తప్పకుండా. గిన్నెలో పడిన వాటికి డబ్బులు ఇస్తా, కింద పడిన వాటిని నేను తీసుకుంటా. గుర్తుందిగా? ఓ, ఇప్పుడు చూడండి ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో. చూసారా? గిన్నెలో ఒక్క చాక్లెట్ కూడా లేదు. అన్ని కిందనే ఉన్నాయి. ఇవన్నీ నావే. మోసం, చీటింగ్. ఏంటి చీటింగు? ఆ గిన్నెకి అడుగు లేదు కదా, అది మీరు చూసుకోవాలి. నేను గిన్నెలో పడిన చాక్లెట్స్ కి డబ్బులు ఇస్తానని చెప్పా. దానికి అడుగునా కిరీటం ఉంటుందని నేను చెప్పానా? దీన్ని చీటింగ్ అంటారు, మేము ఒప్పుకోం. నువ్వు ఒప్పుకునేదేంటి బోడీ? ఫ్రెండ్స్, ఇది చీటింగా తెలివితేటలంటారా? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? ఇప్పుడు ఈ చాక్లెట్లన్నీ నావే. ఫ్రెండ్స్, ఇవన్నీ మనందరం కలిసి షేర్ చేసుకుందాం. మీరు నాకు చాక్లెట్లు ఇవ్వకుండా నన్ను తక్కువ చేయాలని చూసినా మిమ్మల్ని మాత్రం అందరితో సమానంగా చూస్తున్నా. టేక్ దిస్, పండగ చేసుకోండి. అక్కలు రాకుండానే
సూర్య దగ్గరికి వెళ్ళి నేను ఇంకో పెళ్లి చేసుకోలేదన్న విషయం చెప్పాలి. ఏం జరిగితే అదే జరుగుతుంది. తమ్ముడు 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 అక్క, తమ్ముడేంటి అలా పరిగెడుతున్నాడు? సూర్యకాంతం వెళ్తుందిగా, చూస్తుంటాడు. తనకి రెండో పెళ్లి కాలేదన్న విషయం చెప్పేస్తాడా ఏంటి వీడు? వాడి వాలకం చూస్తుంటే అలాగే ఉంది. పదండి. నమస్తే మా. నమస్తే అమ్మా. సూర్య గారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. రేపు పిల్లలందరినీ ఎక్స్కర్షన్కి తీసుకెళ్లబోతున్నాం. ఆ విషయం మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. ఎక్స్కర్షనా? అవును. మీ తేజతో పాటు మీరు కూడా రావచ్చు. కాకపోతే పర్సన్కి 3000 అవుతుంది. తేజ ఒకదానికైతే 3000, మీరు కూడా వస్తే 6000. 6000? అయితే మరి మీరు వస్తున్నారా? అది అది